రక్షకుడైన క్రీస్తు యేసు నామములో మరొకసారి మీకు స్క్రిప్చర్ టైం అనేటువంటి ప్రోగ్రాంకు స్వాగతాన్ని నేను తెలియజేస్తున్నాను. లేవియా కాండం నుంచి అనేక విషయాలు నేర్చుకుంటున్నాము. దేవుని యొక్క వాక్యము మనలో దేవుని మార్గాలను తెలియజేస్తుంది. దేవుని యొక్క వాక్యం మనలను సరైన మార్గంలో మనల్ని నడిపిస్తుంది. దేవుని మార్గాలను గురించిన సరైన అవగాహన ఎవరికైతే ఉంటుందో వారు దేవుని సంతృప్తిపరిచే విధానంలో వారు ముందుకు కొనసాగుతారు. దేవుని గురించిన అవగాహన మనకు రావాలంటే దేవుని వాక్యం చదవాల్సిందే. అందులో దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క మార్గాలను గ్రహించగలిగిన వారంగా ఆయన మనసును, ఆయన హృదయాన్ని తెలుసుకోగలిగితే దేవుని దృష్టికి అంగీకారయోగ్యం ప్రవర్తన కలిగి జీవించడం చాలా చాలా తేలిక అయిపోతుంది మనకు. మనం లేదు నేను సొంతంగా దేవుని తెలుసుకోవాలంటే తెలుసుకోవడానికి వేరే ఏ మార్గము లేదు. యేసు ప్రభు ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని. సో ఆయన ద్వారానే తప్ప మనం తండ్రి యొద్దకు మనం రాలేము. అలాంటప్పుడు ఆయన ఎవరో తెలుసుకోవాలి అంటే మనము ఆయనే వాక్యం అయినాడు, ఆయన ద్వారానే మనం తెలుసుకోవచ్చు. వాక్యాన్ని చదువుతున్నప్పుడు లేవియా కాండములో ఆయన మన కొరకు చేసిన బలి, ఆయన మన కొరకు చేసిన విమోచన ప్రక్రియ మనం చూస్తున్నప్పుడు మనం దేవుడు మన కొరకు ఎంత ప్రయాసపడ్డాడో మనం ఆలోచన చేయగలిగితే దేవుని దృష్టికి యోగ్యమైన ప్రవర్తన కలిగి దేవుడు కోరుకున్న విధంగా సజీవ యాగంగా ఆయన కొరకు సాక్షిగా మనం నడుచుకోవడానికి దేవుని వాక్యం మనకు ఎంతగానో ఉపయోగపడుతుందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. లేవియా కాండంలో గడిచిన ఎపిసోడ్లో మీతో మాట్లాడుతూ 22వ అధ్యాయాన్ని మనము నేర్చుకున్నాము. ఈరోజు 23వ అధ్యాయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 23వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మరి పండుగలను గురించి ఇజ్రాయెల్ ప్రజలు దేవుని కొరకు ఆచరించవలసినటువంటి 7 పండుగలను ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ఈ అధ్యాయంలో 7 పండుగల యొక్క ప్రస్తావన మనకు కనపడుతుంది. ఒకటొకటిగా మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అయితే ఈరోజు అన్నీ కలిపి నేను ఒకసారిగా చెప్పేస్తాను. బ్రీఫ్గా మీకు ఇంట్రడక్షన్ మాత్రం ఇస్తాను. దేవుని చిత్తం అయితే ఒక్కొక్క పండుగను గురించి ఎక్కువ డీటెయిల్డ్గా ఇంకొక ఎపిసోడ్ నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ విషయాలు నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యంగా అవసరం. ఎందుకంటే వీటి నెరవేర్పు క్రీస్తులో కనపడుతుంది. అది మొదటి రాకడలో కొన్ని నెరవేరాయి, మరి రెండవ రాకడలో కొన్ని నెరవేరిపోతున్నాయి. మరి వాటి గురించిన అవగాహన మనకు ఉండడం చాలా ప్రాముఖ్యంగా అవసరం అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. అందుకొరకే వీటిని ఇచ్చాడనే విషయాన్ని మనం గ్రహించాలి. అందుకే 23వ అధ్యాయాన్ని చాలా స్పష్టంగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లేవియా కాండము 23వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు మనం చూసినప్పుడు ఇజ్రాయేలీలకు దేవుడు కొన్ని పండుగల గురించి ఒక ప్రస్తావన తీసుకురావడం మనం చూస్తాం. ఈ పండుగలు మీరు పరిశుద్ధంగా మీరు ఆచరించండి, వీటిని మీరు ఖచ్చితంగా మీరు పాటించండి అని దేవుడు వారికి తెలియచేస్తున్నట్టుగా మొదటి 2 వచనాల్లో మనం చూడగలుగుతాం. ఇవి ఎవరైతే పాటిస్తారో వారు దేవుని సంబంధులుగా, దేవుని పిల్లలుగా వారు కొనసాగుతారని అక్కడ నిబంధనకు వీరు కట్టుబడి ఉన్నారని తెలియజేయబడుతుందని దేవుడు తెలియజేస్తున్నట్టుగా చూస్తున్నాను. 3వ వచనం చూసినప్పుడు సబ్బాతును గురించి అక్కడ కొన్ని వివరణలు అక్కడ దేవుడు ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. సబ్బాతు దినం ఎందుకు పాటిస్తారంటే మొదటి 6 రోజుల్లో మీరు పని చేసుకోవచ్చు, 7వ రోజున మీరు దేవుని కొరకు ప్రతిష్ఠించాలి, ఆ రోజుని దేవునితో గడపాలి, ఆ రోజుని అని చెప్పి దేవుడు చెప్పాడు. దేవుడు సృష్టిని చేసినప్పుడు 6 రోజులు కష్టపడి పనిచేశాడు. ఆయన 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అంటే 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి ఆయన ఒక మోడల్ మన కొరకు సెట్ చేశాడు. ఆ విశ్రాంతి దినాన్ని మనం కూడా పరిశుద్ధంగా పాటించవలసిన వారంగా ఉన్నాము అనే విషయాన్ని అయితే మనకు సూచిస్తుంది. 7వ రోజు మనం పాటించేటప్పుడు పరిశుద్ధంగా దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని దేవుని కొరకు మనము ఆయనకు అప్పగించుకున్న వారంగా పరిశుద్ధంగా మనం నడుచుకోవాలనే విషయాన్ని అది మనకు సూచిస్తుందని మనం నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాము. మరి దేవుడు సబ్బాతు రోజుకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోగలిగితే సబ్బాతు రోజున యేసుక్రీస్తు ప్రభు కూడా అనేకమైన స్వస్థతలు, సూచక్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, విడుదల కార్యక్రమాలు ఆయన ఎన్నో చేసినట్టుగా మనం చూస్తున్నాం. సబ్బాతుకు ఆయన ప్రభువు అయినాడు, విశ్రాంతి దినానికి ప్రభువుగా యేసుక్రీస్తున్నాడు. మరి అది విశ్రాంతి దినం మన మంచి కొరకు, మన మేలు కొరకు అనుగ్రహించబడింది కాబట్టి మనం దాన్ని పరిశుద్ధంగా ఆచరించగలిగినప్పుడు దాని యొక్క దీవెన మనం మన జీవితంలో ఖచ్చితంగా చూడగలమనే విషయాన్ని అక్కడ తెలియజేస్తుందని మనం చూస్తున్నాం. మరి ఇక మనం చూస్తే ఎవరైతే సబ్బాతు దినాన్ని ఆచరిస్తారో వారు దేవుని యొక్క రాజ్యములో ఆయన విశ్రాంతిలోనికి మనము ప్రవేశిస్తామని. ఇజ్రాయెల్ ప్రజలు ఆయన విశ్రాంతిలోకి ప్రవేశించలేకపోయారు, ఎందుకంటే దేవునికి తగినట్టుగా వారు జీవించలేకపోయారు. కాబట్టి ఈరోజు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా మనం సబ్బాతు దినాన్ని ఆచరించిన వారితో సమానము. మనము ఆయన ఇచ్చేటువంటి నిత్యమైనటువంటి విశ్రాంతి దినంలోనికి మనం ప్రవేశిస్తున్నామని అర్థం. హల్లెలూయా. సో అటువంటి వారసత్వాన్ని మనం పొందగలిగిన స్థితిలో మన భక్తి ఉండాలనేది అది సూచిస్తుంది.
మరి తర్వాత 4-5 వచనాలు మనం చూసినప్పుడు ఇక్కడి నుంచి పండుగల యొక్క ఆ, వివరణ ప్రారంభమవుతుంది. పండుగల వివరణ గురించి మాట్లాడినప్పుడు మొదటి 4 పండుగలు మరొక సీజన్లో, మిగతా 3 పండుగలు మరొక సీజన్లో అక్కడ పాటించడం మనం చూస్తాం. ఆ, నియామక కాలములు, నియమించిన కాలను బట్టి మీరు చాటించవలసినటువంటి పరిశుద్ధ సంఘపు దినములు ఇవి అని చెప్పి దేవుడు ప్రారంభిస్తున్నట్టుగా చూస్తాం. మొదటి 4-5 వచనాలు చూస్తున్నప్పుడు అక్కడ 4-5 వచనాల్లో చూసినప్పుడు మొదటి పండుగ లేకపోతే మొదట జరిగేటువంటి వేడుక ఏంటి అని అంటే ఆ, అది వచ్చేసి పాస్ ఓవర్, అది వచ్చేసి పస్కా పండుగ అని చూస్తున్నాం. పస్కా పండుగ జరుగుతుంది. ఈ పస్కా పండుగ ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ఇది 10వ రోజున పస్కా బలి పశువుని తీసుకుంటారు. 14వ రోజున దాన్ని వధించడం చూస్తాము. అదే రోజు రాత్రికే దాన్ని తినేస్తారని చూస్తున్నాము. ఆ రక్తాన్ని ఐగుప్తు దేశంలో వారు ఇజ్రాయెల్ ప్రజలు బయటకు వస్తున్నప్పుడు వారు చేసినటువంటి ఒక పనిని జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని చేస్తారని. ఎందుకంటే నిత్యమైన కట్టడిగా అది ఉంటుంది, అది వీరు పాటించాల్సిందే అని దేవుడు చెప్పాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు బానిసత్వంలో ఐగుప్తులు నలిగిపోతున్నప్పుడు వారిని విడిపించడానికి దేవుడు తన బాహువుని చాపాడు. అయితే అక్కడ ఆ సంహార దూత వారిని చంపివేయకుండా ఉంటున్నట్లుగా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఒక పస్కా బలిపశువుని తీసుకున్నారు, దాన్ని చంపారు, దాని రక్తాన్ని వారి గుమ్మాలకు వారు రాసుకున్నారు. అప్పుడు ఆ గుమ్మం మీద ఉన్న రక్తాన్ని బట్టి సంహార దూత ఆ గుమ్మంలోనికి ప్రవేశించలేకపోయింది. మరి అలా వారు బానిసత్వం నుంచి విడిపించబడ్డారు, వారి పాపం నుంచి వారికి విడుదల కలిగింది, వారు బయటకు వచ్చారు అని చూస్తున్నాం. దేవుడు వారిని విమోచించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు వారిని విడుదల చేసిన క్రమాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా పితరులకు జరిగిన విషయాన్ని రాబోయే తరాల వాళ్ళు కూడా గ్రహించాలనే ఉద్దేశంతో నిత్యమైన కట్టడిగా ఈ పండుగను ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆచరించాల్సిందే అని దేవుడు ఒక నిత్యమైన నిబంధన, ఒక కట్టడ వారికి జారీ చేసినట్టుగా చూస్తాం. మరి పస్కా పశువు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు అని మరి పౌలు భక్తుడు మనకు రాస్తాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. ఇలా చాలా విషయాలు పస్కా పండుగ విషయంలో మనము క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో నెరవేర్పును మనం చూస్తాం. యేసుక్రీస్తు కూడా ఒక యూదుడిగా పస్కా పండుగను ఆచరించడానికి యెరూషలేముకి వెళ్ళేవాడు. యూదులైన వారు ఇజ్రాయేలీయులు ఖచ్చితంగా కూడా ఈ పండుగ సమయాల్లో ఖచ్చితంగా మందిరం ఎక్కడుందో అక్కడికి వెళ్ళేవారు దేవుని ఆరాధించడానికి. అదే జరిగిందని మనం చూస్తున్నాం. మరి దేవుడు ఖచ్చితంగా వాటిని పాటించమని చెప్పాడు. మొదటి పండుగ ఏంటి? పస్కా పండుగ. రెండవ పండుగ గురించి ప్రస్తావన మనకు 6-8 వచనాల్లో ఆ ప్రస్తావన మనకు కనపడుతుంది. ఆ ప్రస్తావన ఏంటంటే పొంగని రొట్టెల పండుగ. పొంగని రొట్టెల పండుగ ఎందుకు చేయాలంటే పస్కా పండుగ అయిపోయిన రోజునే నెక్స్ట్ రోజు నుంచి ఒక 7 రోజులు పులియని రొట్టెలతో ఒక పండుగను ఆచరిస్తారు. ఈ పులియని రొట్టెలు ఎందుకు చేస్తారంటే ఇప్పుడు పాపం నుంచి విడిపించబడ్డాము, ఇక పాపానికి సంబంధించిన ఏ దాఖలాలు కూడా మన జీవితంలో ఉండకూడదనే విషయాన్ని సూచిస్తూ పులియని రొట్టెలు, పులుపు మరి పాపానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. ఆ పులుపు మన జీవితంలో ఉండటానికి వీల్లేదు, మనం తినే ఆహారంలో ఉండటానికి వీల్లేదు, మన జీవితాల్లో ఉండటానికి వీల్లేదు అని ఆ 7 రోజులు కూడా పరిశుద్ధంగా జీవించడానికి, పరిశుద్ధతను అనుసరించి నడుచుకోవటానికి, వారు పాపానికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆ 7 రోజులు కూడా వారు పరిశుద్ధంగా దేవుడు చేసినటువంటి రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారు విడిపించబడ్డారు పాపం నుంచి, సంపూర్తిగా వారికి విడుదల కలిగిందని నమ్మి ఆ 7 రోజులు కూడా పులియని రొట్టెలతో వారి పండుగను ఆచరిస్తారని కూడా మనం చూస్తాం. ఇది దాదాపు 7 రోజులు జరుగుతుంది పండుగ అని కూడా మనం చూస్తాం. మరి పస్కా పండుగ అయిన దగ్గర నుంచి కూడా ఈ 7 రోజులు కూడా చాలా ప్రాముఖ్యంగా అవసరము. ఈ పులియని రొట్టెల పండుగను ఆచరిస్తారనమాట. తర్వాత మనం చూస్తే లేవ్యకాండం 23వ అధ్యాయం 9-14 వచనాల్లో 3వ పండుగ మనకు కనపడుతుంది. 3వ పండుగ ఎక్కడ చూడొచ్చు మనము? 9-14 వచనాలు గల దేవుని మాటను అక్కడ మనం చూసినప్పుడు, పంటను కోయినప్పుడు మొదటి పంటలో ఒక పనను యాజకుని ఎదుగు తీసుకొని వచ్చి దాన్ని మీరు ఆచరించాలని చూస్తున్నారు. అంటే మొట్టమొదటిగా ఇజ్రాయెల్ ప్రజలు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ వారు మొదటి పంటను కోస్తున్నప్పుడు దేవునికి సంగ్రహం పండుగ తీసుకుని వస్తూ ఆ మొదటి హార్వెస్ట్ని, మొదటి పంటలోని పనులను తీసుకుని వచ్చి యాజకునికి ఇచ్చి దేవుని ఆరాధించాలనే విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు మన జీవితంలో ఏది ప్రథమ ఫలముగా మనం ఇవ్వాలి అని అంటే దేవుడు మనకి ఇచ్చిన వాటిలో ప్రథమ స్థానాన్ని దేవునికి ఇస్తూ ప్రతి విషయంలో ప్రథమ
ఆ ఫలాన్ని దేవునికి మనము అర్పించవలసిన వారంగా ఉన్నామనే విషయాన్ని అది మనకు తెలియజేస్తుందని చూస్తున్నాం. ఎందుకంటే అలా చేస్తున్నప్పుడు మనం దేవుని గణపరుస్తున్నట్లు, దేవుడు మనల్ని దీవించిన విధానం బట్టి ఆయన గణపరుస్తున్నట్టుగా ఆయనకు మనం చెల్లించేటువంటి అర్పణల ద్వారా, బలుల ద్వారా మరి దేవుని గణపరుస్తూ, ప్రభా ఇవన్నీ చేత నన్ను దీవించావు కనుక ఇదిగో నేను కృతజ్ఞతగా వీటిని తీసుకుని వచ్చాను, వీటిలో మొదటి భాగాన్ని మీకే ఇస్తున్నాను, శ్రేష్టమైన మొదటి భాగాల్ని మీకే ఇస్తున్నానని చెప్తున్నట్టు అర్థం అనమాట. ఇలా ఎప్పుడైతే చెప్పడం ప్రారంభిస్తామో అప్పుడు మన జీవితాల్లో ఖచ్చితంగా దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం చూస్తామనే విషయాన్ని అది మనకు సూచిస్తుంది. 4వ పండుగను గురించి ప్రస్తావన 15 నుంచి 21 వచనాల్లో మనకు కనపడుతుంది. 15 నుంచి 21 వచనాల్లో గల పండుగ ఏంటి అని అంటే దాన్ని వారాల పండుగ అని కూడా అన్నారు, లేకపోతే పెంతెకోస్తు పండుగ అని కూడా అన్నారు. పెంతెకోస్తు పండుగ అంటేనే మనకు నూతన నిబంధనలో అపోస్తలుల కార్యంలో జరిగిన విషయం గుర్తొస్తుంది. అది కరెక్టే, కానీ పాత నిబంధనలో కూడా పెంతెకోస్తు పండుగ ఉంది అనే విషయాన్ని మీకు గుర్తుకు చేస్తున్నాను నేను. పాత నిబంధనలో పెంతెకోస్తు పండుగ 4వ పండుగ లాగా లిస్ట్ అయిందని చూస్తున్నాం. ఈ పెంతెకోస్తు పండుగలో ఏం జరుగుతుందంటే, పెంతెకోస్తు పండుగ ఈ ఈ అన్లివెండ్ బ్రెడ్ అంటే పులిని రొట్టెల పండుగ అయిన తర్వాత 50 రోజులకు అది జరుగుతుందని చూస్తున్నాం. 50 రోజులకు అది జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఏం జరుగుతుంది, దాన్ని రకరకాలుగా అక్కడ వారాల పండుగ అనే దాన్ని మనం చెప్పుకున్నట్టుగా మనం చూస్తాం. ప్రాముఖ్యంగా 15 నుంచి 21 వచనాల్లో 7 వారాలు మీరు లెక్కింపాలి, తర్వాత విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనును మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారాలు లెక్కింపాలి, లెక్కకు తక్కువ కాకుండా 7 వారాలు ఉండాలి. 7వ విశ్రాంతి దినము మరుదినం వరకు మీరు 10 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యం అర్పింపవలెను. మీరు మీ నివాసంలో నుండి తూములో 2 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణంగా తేవలను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము. మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన 7 ఏడాది మగ గొర్రె పిల్లలను, 1 కోడెదూడను, 2 పెద్ద పొట్టేలను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోనూ వారి పానార్పణలతోనూ దహన బలి అయి యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగును. అప్పుడు మీరు మేకలలో 1 పోతును పాప పరిహారత బలిగా అర్పించి 2 ఏడాది గొర్రె పిల్లలను సమాధాన బలిగా అర్పింపవలెను. యాజకుడు ప్రథమ ఫలముల రొట్టెలతో వాటిని ఆ 2 పొట్టేళ్లను యెహోవా సన్నిధిని అల్లాడింపవలెను. అవి యెహోవాకు ప్రతిష్ఠింపబడినవై యాజకుని వగును. ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలని చాటింపవలెను. అందులో మీరు జీవనోపాధి అని ఏ పనియూ చేయకూడదు. అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడగా ఉంటుంది అని దేవుడు తెలియజేసినట్టుగా చూస్తున్నాం. ఈ పెంతెకోస్తు పండుగ రోజున జరగవలసిన క్రమం అంతా కూడా అక్కడ తెలియజేయడం మనం చూస్తాం. ఈ పెంతెకోస్తు పండుగ మరి నూతన నిబంధనలు కాదు, పాత నిబంధనలు కూడా జరిగింది. దాన్నే ఇప్పుడు ఆఖరిలో నేను మీకు దీని అంతరార్థం అంతా కూడా మీకు తెలియజేస్తాను. ఇప్పటికీ మీకు 4 పండుగల గురించి చెప్పాను. 1 పస్కా పండుగ, 2వది పులియని రొట్టెల పండుగ, 3వది సంగ్రహ పండుగలు, 4వది పెంతెకోస్తు పండుగ చూస్తాం. ఈ 4 పండుగలు ఒక సీజన్లో వస్తాయి. ఆ తర్వాత ఇంకో 3 పండుగలు ఉన్నాయి. ఆ పండుగలు కూడా మనం ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఈ 22వ వచనం మనం చూసినప్పుడు అక్కడ చాలా చక్కగా ఒక మాట అంటున్నాడు. 22వ వచనం చూసినప్పుడు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మీరు పంటను కోయినప్పుడు కంప్లీట్గా మీరు కోసేసుకోవద్దు మీ కొరకే, మరి మీ సమాజంలో ఉన్నటువంటి పేదవారిని దృష్టిలో ఉంచుకొని, అన్నం లేని వారిని దృష్టిలో ఉంచుకొని వారి కొరకు మరి అది పనికొచ్చే విధంగా మీరు పనులను మొత్తంగా కోయొద్దు, కొన్ని పనులను విడిచిపెట్టండి అన్నాడు. మరి బోయజు పొలంలో రూతు ఏరుకున్న పరిగెలు అలా విడిచిపెట్టబడినవే. మరి అన్ప్రివిలేజ్డ్ ఎవరైతే పేదవారు ఉన్నారో, మరి తినడానికి లేని వారు ఉన్నారో వారికి అలాంటి పనులు ఉపయోగపడాలి. మరి మీ రిసోర్సెస్లో కూడా మీకు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాల్లో కూడా మరి మీకు తెలిసిన వారితో మీరు పంచుకోవడం కంటే కూడా, మీకు అందరికీ ఉన్న వారితోనే మీరు పంచుకోవడం కంటే కూడా, లేని వారి దగ్గరికి వెళ్ళి లేని వారికి ఏదైనా ఇవ్వడానికి, మీకు దేవుడు దీవించిన వాటిలో లేని వారితో మీరు పంచుకోవడానికి మీరు ఇష్టపడండి అని చాలా చక్కటి మాటను కూడా దేవుడు తెలియజేసినట్టుగా చూస్తున్నాం. ఇక చూస్తే మిగతా 3 పండుగల యొక్క ప్రస్తావన మనకు ఎక్కడెక్కడ కనపడుతుందని చూద్దాం. లేవియాకాండం 23వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు గల మాటను మనం చూస్తే అక్కడ 5వ పండుగ
మనం అక్కడ చూస్తాం. 5వ పండుగ ఎక్కడ కనపడుతుంది? 23 నుంచి 25 వచనాల్లో గల మాటలో మనకు కనపడుతుంది. అక్కడ వారు ఏం చేయాలంట? జ్ఞాపకార్థ శృంగధ్వని మీరు చేయాలంట. అంటే ట్రంపెట్స్ మీరు బ్లో చేయాల్సి ఉంటుంది. 7వ నెలలో అది జరుగుతుందని చూస్తున్నాం. ఆ 7వ నెలలో మొదటి రోజున వాళ్ళు అక్కడ సబ్బాతు విశ్రాంతిని పాటించిన తర్వాత వారు దేవునికి ఒక ధూపమును చెల్లిస్తూ వారు దేవునికి ఒక శృంగధ్వని చేయాలంట. మరి వాళ్ళు దేంతో చేస్తారంట? ట్రంపెట్స్ తీసుకుని వచ్చి, బూరలు తీసుకుని వచ్చి వాటితో చేస్తారంట. అంటే దేవునికి జ్ఞాపకార్థంగా మరి బూర ధ్వనులతో వారు దేవుని ఆరాధించేటువంటి క్రమం అక్కడ మనకు కనపడుతుంది. ఇది 5వ పండుగ అని చూస్తున్నాం. ఇది ఇంకొక సీజన్లో ప్రారంభమవుతుంది. 7వ నెలలో ఇది జరుగుతుంది. మొదటి నెలలో జరిగినవి వేరు, ఆ సీజన్ వేరు. ఇప్పుడు 7వ నెలలో అంటే సెకండ్ సీజన్లో జరిగేటువంటి పండుగలో ఇది మొదటిది, కాకపోతే 5వ పండుగ అని చూస్తున్నాం. 26 నుంచి 32 వచనాలు గల దేవుని మాటను మీరు చూస్తే అక్కడ 6వ పండుగ యొక్క ప్రస్తావన మనకు కనపడుతుంది. 6వ పండుగ ఏంటి అని అంటే అది ద డే ఆఫ్ అటోన్మెంట్ అని మనం చూస్తున్నాం. డే ఆఫ్ అటోన్మెంట్ అని అన్నప్పుడు 26వ వచనాన్ని మనం గమనిస్తే మోషేతో ఇలా 7వ నెల 10వ దినము పాపము ప్రాయశ్చిత్తార్థ దినము అన్నాడు. పరిశుద్ధ సంఘంగా అందరూ కూడుకోవాలి. మరి ప్రాయశ్చిత్తార్థ దినము ద డే ఆఫ్ అటోన్మెంట్ గురించి డీటెయిల్డ్గా ఒక వీడియో చేశాను. లేవియాకాండం 16వ అధ్యాయంలో దానికి సంబంధించినటువంటి చాలా విషయాలు ఉంటాయి. అందులో ఎవరు ఏం చేయాలి, యాజకులు అయిన వారు ఎలా ఉండాలి, ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఏం చేస్తాడు, మరి సమాజం అంతా కూడా ఎలా చేస్తారు, సమాజం అంతా కూడా వారి హృదయాన్ని వారు ఎలా పరిశుద్ధపరచుకుంటారు, ఎలా సిద్ధపరచబడతారు, ఎలా దేవుని మహిమ కొరకు వారి ఆత్మను ప్రాణములను వారు సిద్ధం చేసుకుంటారు అనే విషయాన్ని కూడా మీతో ప్రస్తావించి మాట్లాడాను. మరి మీరు ఆ వీడియో చూసినప్పుడు మీకు చాలా అర్థమవుతుంది. మరి 7వ నెల 10వ రోజున ఈ పని జరుగుతుంది. ఆ రోజు పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి దినముగా దాన్ని పరిగణిస్తారని మనం చూస్తున్నాం. ఇక దాని విషయంలో చేయాల్సిన బాధ్యతలన్నింటినీ కూడా వారు ఆ రోజున చేస్తారు. ఇది 6వ పండుగ చూస్తున్నాం. 7వ పండుగ 33వ వచనం నుంచి 44వ వచనంలో గల దేవుని మాటను పరిశీలించేస్తే అక్కడ మనకు గుడారాల పండుగ అని మాకు కనపడుతుంది. మరి గుడారాల పండుగ అని అన్నప్పుడు మరి గుడారాలు వేసుకొని వారు అక్కడ దేవుని సన్నిధిలో వారు అక్కడ సమయాన్ని గడుపుతారని మనం చూస్తున్నాం. ఈ గుడారాల పండుగను సుక్కోతు అని కూడా అని పిలిచారనమాట. ఆ సుక్కోత్ అనేటువంటి ఆ పేరుతో కూడా దాన్ని పిలవడం మనం చూస్తున్నాం. సుక్కోత్ పండుగ అన్నట్టు కూడా మాట్లాడుతూ ఉంటారు అనమాట. 7 రోజులు ఇది జరుగుతుందని చూస్తున్నాము. మరి మొదటి రోజు మొదలుకొని 8వ రోజు వరకు కూడా వారు పరిశుద్ధపరచబడినటువంటి విధానంలో వారు అర్పణలను వారు నైవేద్యాలను తీసుకుని వస్తారని, తర్వాత వారు ఇచ్చేటువంటి బలులు అర్పణలతో పాటు వారు దేవుని గణపరుస్తూ దేవుని సముఖంలో మరి వారు 7 రోజులు ప్రభువులో ఆనందిస్తూ గడుపుతారనే విషయాన్ని కూడా అది తెలియజేస్తుందని మనం చూస్తున్నాం. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు అక్కడ వారు చుట్టుపక్కల చిన్న చిన్న గుడారాలు వేసుకొని అక్కడే ఉండి ప్రభువులు ఆనందిస్తూ సమయాన్ని గడుపుతారనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు. మొదటిగా జరిగేటువంటి సబ్బాతు విశ్రాంతి దినము, ఆఖరి రోజు కూడా సబ్బాతు విశ్రాంతి దినంగా ఉంటుందని ఆ రోజు దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. అసలుకి ఈ ప్రవచన నెరవేర్పు చూడండి, ఈ మాటల్లో ఈ అధ్యాయం మొత్తంలో కూడా కొన్ని ప్రవచన నెరవేర్పులు మనకు జరగడం మనం చూస్తాం. ఏంటి ప్రవచన నెరవేర్పు అంటే లేవియాకాండం 23వ అధ్యాయంలో కొన్ని ఈ పండుగల ప్రస్తావన ఉన్నప్పటికీ 7 పండుగలు యేసును సూచిస్తాయని మనం గమనించాల్సి ఉంటుంది. 7 పండుగలు ఎలా సూచిస్తాయని మనం మాట్లాడుకుంటే మొదటిగా చూస్తే పస్కా పండుగ యేసుక్రీస్తే పస్కా బలి అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో పౌలు రాస్తాడు. మరి ఆయనే పస్కా పశువుగా వధించబడ్డాడు మన కొరకు, ఆయనే పస్కా గొర్రెపిల్ల అని మనం చూస్తున్నాము. అంటే ఆయన మొదటి రాకడలో అది సంభవించిందని మనం చూస్తున్నాం. మరి పులియని రొట్టెల పండుగ గురించి మాట్లాడితే ఆయన చనిపోయి పాతి పెట్టబడ్డాడు, పరిశుద్ధంగా ఆయన జీవించాడు, పాపం లేనివాడుగా ఆయన జీవించాడు, పాపం తొలగిపోయింది, పాపం యొక్క దాఖలాలు లేవు ఆయన జీవితంలో. పులియని రొట్టెల పండుగ దాన్ని సూచిస్తుందని మనం చూస్తున్నాం ఆయన జీవితం. మరి 3వది చూస్తే ఆయన మొదటి పంటగా ఆయన మృతులో నుండి తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధరణై లేచాడు
అనే విషయాన్ని సూచిస్తూ కొలస్సీలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 18వ వచనంలో, తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20-23 వచనాలు మనం చూసినప్పుడు కూడా క్రీస్తు ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. ఆయన ప్రథమ ఫలముగా, జ్యేష్ఠుడుగా, మనుషులలో జ్యేష్ఠుడుగా, పునరుద్ధానమును కలిగిన వాడుగా జయించి లేచాడనే విషయాన్ని మరొకసారి యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాన్ని అది తెలియచేస్తుందని చూస్తున్నాము. 4వ పండుగ పెంతెకోస్తు దినం గురించి మాట్లాడినప్పుడు మనకు తెలుసు, అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో అక్కడ మనకు తెలుస్తుంది కదా, అక్కడ పరిశుద్ధాత్మ అదే రోజున మరి ప్రజల మీదకి రావడం మనం చూస్తాము. ఆ రోజున శిష్యులైన వారు ప్రభువులో ఆనందించడం చూస్తాము. ఆ రోజు సంఘము ప్రారంభించబడింది అని కూడా మనం చూస్తాం. సంఘం యొక్క ప్రారంభ దినాలు కూడా అక్కడి నుంచి వస్తాయి. ఇంకా అక్కడి నుంచి కూడా అన్యుల వైపున కూడా సంఘము విస్తరించబడడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ మొదటి 4 పండుగలు కూడా యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడకు సంబంధించిన పండుగలుగా మనం చూస్తాం. అయితే మిగతా 3 పండుగలు ఏవైతే ఉన్నాయో అది ఆయన 2వ రాకడను సూచిస్తూ జరిగేటువంటి పండుగలకు సాదృశ్యంగా ఉన్నాయనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మొదటి 4 పండుగలు ఆయన మొదటి రాకడకు సంబంధించినటువంటి, ఆయన మరణము, పునరుద్ధానము, ఆయన లేచి తర్వాత ఆయన ఆరోహణుడై పరిశుద్ధాత్మ ఆగమనం అంతా కూడా మొదటి 4 పండుగలో మనకు కనపడుతుంది. అయితే మిగతా 3 పండుగల్లో 3 ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనపడతాయి. అవి కూడా నేను మీకు చెప్తాను. 2వ గ్రూప్లో ఉన్నటువంటి 3 పండుగలు అంటే 5వ పండుగ మనము బూరలు ఊదబడినప్పుడు మరి సంఘము ఎత్తబడ్డం అనే విషయం మనం చూస్తాం. బూరలు ఊదినప్పుడు సంఘము ఎత్తబడ్డం మనం చూస్తాం. సంఘం అంతా కూడా ఎత్తబడేటువంటి క్రమం వచ్చేటప్పటికి 2వ రాకడ అంటే క్రీస్తు మధ్యాకాశంలోకి వచ్చేస్తాడు. అప్పుడు బూరలు ఊదబడతాయి. అప్పుడు జయధ్వనితో ఇక్కడ రక్షించబడి చనిపోయిన వారు, క్రీస్తునందుండి చనిపోయిన వారు, క్రీస్తునందు ఇంకా నిలిచుండి బ్రతుకున్న వారు రెప్పపాటులో ఆ బూర ధ్వని విని వారు యేసు ప్రభువును కలుసుకోవడానికి మధ్యాకాశంలోకి వచ్చేస్తారు. అది 5వ పండుగ అది అని మనం చూస్తున్నాం. బూరల పండుగ అని చూస్తున్నాం. తర్వాత దీని ప్రస్తావన 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాల్లో మనకు కనపడుతుంది. ఇక డే ఆఫ్ అటోన్మెంట్ గురించి మాట్లాడితే అల్టిమేట్గా యేసు ప్రభు చేసినటువంటి కార్యం. మరి అక్కడ 7 సంవత్సరాలు విందు జరుగుతుంది. మనకు అక్కడ విందు జరగబోతుంది. ఎత్తబడిన సంఘానికి 7 సంవత్సరాల మధ్యాకాశంలో విందు జరుగుతుంది. ఆ 7 సంవత్సరాల కింద శ్రమల కాలం, మహాశ్రమల కాలం జరుగుతాయి అని మనం చూస్తున్నాం. అందుకే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనంలో దానికి సంబంధించిన ప్రస్తావన మనకు కనపడుతుంది. రక్షించబడకుండా మనము నిర్లక్ష్యం చేస్తే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని దేవుడు తెలియజేయడానికి ముందుగానే ఆ విషయాన్ని చెప్పాడని చూస్తున్నాం. ఇక ఫీస్ట్ ఆఫ్ టాబర్నికల్స్ 7వ పండుగ, గుడారాల పండుగ ఎప్పుడు జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే జకరియా గ్రంథంలో 14వ అధ్యాయం 16-19 వచనాల్లో మనం చూస్తే ఇది మిలీనియం కింగ్డంలో అంటే 1000 సంవత్సరాల పరిపాలనలో ఇది కొనసాగుతుందని మనం చూస్తాం. ఈ గుడారాల పండుగ 1000 సంవత్సరాల కాలంలో జరగాల్సినటువంటి ఒక విషయం. ఆయన నివాసము తన ప్రజలతో కూడా ఉన్నది. నూతన యెరూషలేములో, నూతన పట్టణంలో, ఆయన పునాదులు వేసిన ఆయన పట్టణంలో ప్రజలందరూ కలిసి ప్రభుతో కలిసి ఆనందించి ఆయనతో నివాసం చేసి నిత్య జీవాన్ని అనుభవించేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటామనేది అది సూచిస్తుందని చూస్తాం. ఇలా ఇన్ని విషయాలు మనకు తెలియజేశారు. ఈ విషయాలన్నీ కూడా 7 పండుగల గురించిన ప్రస్తావన ఈ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఈ 7 పండుగలు, మొదటి 4 పండుగలు యేసుక్రీస్తునందు నెరవేరాయి ఆయన మొదటి రాకడలో. మిగతా 3 పండుగలు ఆయన 2వ రాకడలో, ఆయన యుగ సమాప్తిలో జరిగేటువంటి మిలీనియల్ కింగ్డమ్ లేకపోతే ఆ 1000 సంవత్సరాల పరిపాలనలో కూడా మిగతా 3 వాటి యొక్క నెరవేర్పు జరగటం మనం చూస్తామని ప్రవచనాత్మకంగా కూడా ఈ యొక్క అధ్యాయంను మనం వివరించవచ్చు అని మనం చూస్తున్నాం. మరి ఇవి మీకు అర్థమయ్యని నేను అనుకుంటున్నాను. ఇవి నేర్చుకుంటున్నప్పుడు ఇంకా వీటిని నేను డైరెక్ట్గా ఒక్కొక్క పండుగను మీకు డీటెయిల్డ్గా నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని చిత్తమైతే నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి డీటెయిల్డ్గా ఒక్కొక్క పండుగను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. డీటెయిల్డ్గా ఎప్పుడైతే ఒక్కొక్క పండుగను గురించిన ఒక ప్రస్తావన మీకు తీసుకుని వచ్చి దాన్ని విశ్లేషణాత్మకంగా మీకు ఎప్పుడైతే నేర్పిస్తున్నో అప్పుడు ఇంకా చాలా స్పష్టంగా వాటిని నేర్చుకొని మరి మిగతా పండుగల కొరకు మనం సిద్ధపడడానికి అవకాశం ఉంటుంది. ఆమెన్. విశ్వాసంతో ఆయన చేసినటువంటి బలియాగం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నెరవేర్చిన వాటిని బట్టి మనం సంతోషించి నేర్చుకోవాలి. అదే విశ్వాసిగా మనం చేయగలిగినటువంటి పండుగలు, ఆచరించగలిగినటువంటి పండుగలు.
అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. నెక్స్ట్ ఎపిసోడ్లో ప్రభుత్వం అయితే ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క ఎపిసోడ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అంతవరకు దేవుని సమాధానం అందరికీ తోడై నడిపించి ఆయనకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.